అదే మామూలు ఓటమి కాదు, గెలుపు కూడా అంతే రీసౌండ్ చేయాలి. కంబ్యాక్ ఆ ఓటమిని మరిపించేలా ఉండాలి. బౌన్స్ బ్యాక్ హిస్టరీని రిపీట్ చేయాలి. ఇదే ఎజెండాతో ఉన్నారట వైసీపీ అధినేత జగన్. మళ్లీ పవర్లోకి వచ్చి సత్తా చాటాలని స్కెచ్ వేస్తున్న ఫ్యాన్ పార్టీ అధినేత 2 years ప్లాన్ ను రెడీ చేసి పెట్టుకున్నారట. ఎన్నికలకు ముందు 2 ఏళ్లు జనంలోనే ఉండేలా షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారట. ముందు జిల్లాల టూర్, ఆ తర్వాత పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోనే గడిపేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. ఇంతకు జగన్ ప్లాన్ ఏంటి? అధినేత పాదయాత్ర వైసీపీని తిరిగి పవర్లోకి తెస్తుందా? 2 ఏళ్లు జనంలో ఉండేలా జగన్ ప్లాన్. ఎన్నికల వరకు ప్రజాక్షేత్రంలోనే గడిపేలా రూట్ మ్యాప్. జిల్లాల టూర్, పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న జగన్. ప్రతి జిల్లా, మండలాన్ని టచ్ చేసేలా షెడ్యూల్. 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టేలా డిజైన్. సైలెంట్ గానే ఉన్నారు. అప్పుడప్పుడు సమయం, సందర్భం చూసి మాట్లాడుతున్నారు. అలా అని తమ అధినేత లైట్ తీసుకోలేదు అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. 2029లో ఫ్యాన్ స్పీడును తట్టుకోవడం ఎవరి తరం కాదని, మళ్లీ అదే స్థాయిలో తిరిగి పవర్లోకి వస్తామని ధీమాగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీని సెటరైట్ చేసే పనిలో ఉన్నారట వైసీపీ అధినేత జగన్. ముందుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ, పని చేస్తూ, వారికి దిశా నిర్దేశం చేస్తూ తాను గ్రౌండ్లోకి దిగే నాటికి అంతా సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. న్యూ ఇయర్ లో సరికొత్తగా, అంటే కూటమి 2 ఏళ్ల పాలన పూర్తయ్యే నాటికి జగన్ దూకుడు పెంచుతారని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో మొదట జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారట జగన్. అంతలోపే అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేసి సమన్వయకర్తలను యాక్టివేట్ చేయడంతో పాటు పోరు బాటతో నిత్యం ప్రజల్లో ఉండేలా వ్యూహరచన రెడీ చేసి పెట్టారట. జిల్లాల టూర్ అయిపోగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారట జగన్. ఈ 15 నెలల కాలంలో వైసీపీ పెద్దగా ఆందోళన కార్యక్రమాలేం చేపట్టలేదు. ఓటమి నుంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిద్దామంటే నేతలను కేసులు వెంటాడాయి. చాలా నియోజకవర్గాల్లో లీడర్లు యాక్టివ్ గా లేరు. క్యాడర్ నైరాస్యంలో ఉంది. ఇంకో 2-3 నెలలైతే అందరూ రంగంలోకి దిగుతారని, ఆ తర్వాత అధినేత ఫీల్డ్లోనే ఉంటారని అంటున్నారు. మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారట జగన్. 2019 ఎన్నికలకు ముందు దాదాపు 3,650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 151 సీట్లతో అధికారాన్ని చేపట్టిన జగన్ మళ్లీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గంగా భావిస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు తదుపరి ఎన్నికల్లో గెలుస్తున్నారు అనే సెంటిమెంట్ కూడా జగన్ను రెండోసారి పాదయాత్ర చేసేలా ఉసిగొల్పుతోందని అంటున్నారు. ఈసారి దాదాపు 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని భావిస్తున్న జగన్ ఇప్పటి నుంచి పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై దృష్టి పెట్టారు అని టాక్. 2029 ఎన్నికల వరకు జనంలోనే ఉండాలనుకుంటున్న జగన్ అదును చూసి అతిపెద్ద అస్త్రంతో రంగంలోకి దిగుతారని అంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల మాత్రమే అయ్యింది. మరో 1.5 ఏళ్ల తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్నికల నోటిఫికేషన్ వరకు జనంలోనే ఉండాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారని అంటున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలతో గ్యాప్ పెరిగిందని, 2024లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సాధారణ జనానికే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చేవారు కాదన్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్ళింది. అప్పటి ప్రతిపక్షం కూడా ఇదే అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్న జగన్ తానెప్పుడు జనం మనిషినే అని నిరూపించుకోవాలని భావిస్తున్నారట. అందుకే 2.0 పాదయాత్రను బిగ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారట. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి మండలం టచ్ చేసేలా, మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్రను డిజైన్ చేయాలని
జగన్ పార్టీ నేతలను ఆదేశించినట్లు ఇన్సైడ్ టాక్. జగన్ 2 years ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, పాదయాత్ర అతన్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందో లేదో చూడాలి మరి.